నమస్కారం గురుగారు. శుభాశిషులు నాన్న. గురుగారు, వినాయక చవితి వస్తుంది. వినాయక తత్వం గురించి, ఆవిర్భావం గురించి కొన్ని విషయాలు మాకు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ఈ నెలలో స్వామివారి యొక్క కృప అందరి మీద కృపా జల్లులు కురిపించే స్వామివారు రావడం, 9 రోజులు, మరి 11 రోజులు కొంతమంది మంటపాలతో సహా ప్రతిష్ఠ చేసుకొని ఎంతో ఆనందంగా ప్రజలు మరి స్వామివారిని విశేషంగా కొలుస్తూ ధన్యత పొందుతున్నారు. వారి గురించి కూడా కొంత విశేషంగా మనం తెలుసుకుంటే బాగుంటుంది. మానస సరోవరము అనేటువంటిది టిబెట్లో ఉంటుంది. ఇప్పుడు చాలామంది వెళ్ళొస్తున్నారు. సరే, కొన్ని విషయాలు ఎక్కువగా మనం మాధ్యమాల్లో చూస్తున్నాం. 1985లో నేను వెళ్ళడం జరిగింది. మానస సరోవర్కి వెళ్ళడం జరిగింది. తర్వాత కూడా ఇంకో 2-3 సార్లు వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళినప్పుడు పరిస్థితి కాలినడకతో ట్రక్కింగ్ వెళ్ళడం జరిగింది. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? అది ఉజ్జాయింపున ఒక 345-47 వరకు వస్తుంది. కాలినడకన వెళ్ళొచ్చారా? నేను వెళ్ళాను. ఇంకా గొప్ప విశేషం ఏమిటంటే, మాకు ఆ కాట్మండ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. మొత్తం 13 దారులు ఉన్నాయి వాటికి. మానస సరోవరానికి 13 దారులు. మొన్న మోడీ గారు ఒకటి కొత్తది ఓపెన్ చేశారు ఈ మధ్య. సరే, మన చార్ ధామ్ అని మనం వింటూ ఉంటాం. బద్రీకాశ్రమం నుండి కూడా అక్కడ ఉవ్వెత్తున ప్రసారం, ఎప్పుడు గంగా ప్రవహిస్తూ ఉన్నట్టుగా భావంతో అక్కడ పంచ పాండవుల యొక్క పంచధార అనే ఒక ఈరోజు కూడా ఉంది, చూడొచ్చు. ఆ దారిలో అక్కడ ఒక్కొక్కరుగా ప్రాణాలు విడిచినట్టుగా మనకి ఆధారాలు ఉన్నాయి. పంచపాండవులు అప్పుడు వారు బొందితో ప్రయాణం చేసి స్వర్గారోహణ అనే విషయం అందరికీ తెలుసు కాబట్టి నేను చాలా క్లుప్తంగా చెప్పడానికి. అప్పుడు అక్కడ వినాయకుడిది ఒక 10 అడుగులు తేలిగ్గా, తర్వాత ఒక 13 అడుగులు వరకు మన వ్యాసుల వారిది విగ్రహాలు ఇప్పటికీ ఉన్నాయి ఈ రోజుకి. ఆ ప్రాంతంలో, ఆ స్థలంలో వ్యాసుల వారు ఈ యొక్క వేదాలకి, ఉపనిషత్తులకి, మన స్వామివారితో, గణేశ స్వామివారితో, వినాయకుడితో రాయించినట్టుగా చరిత్ర. ఇప్పుడు అది కూడా ఎందుకు విశేషంగా చెప్పడం జరుగుతోందంటే, ఆయన ఆహ్వానించారు గణేశ స్వామిని, గణపతిని. ఎవరు స్పీడ్గా రాయగలుగుతారనేటువంటి చర్చలో మన వినాయక స్వామి వారు ఎక్కువ ఆయన రాయగలుగుతారు. ఇంకా ఆయన కొన్ని కండిషన్స్ కూడా పెట్టాడు. నువ్వు మధ్యలో గనక స్లో అయిపోతే నేను ఆపేస్తే మళ్ళీ రాయనన్నాడు. అది కూడా పెట్టాడు. లేదండి, అట్లా ఏం జరగదు. మొత్తానికి రాశారు. ఎన్నో వారు మరి ఇప్పటికీ ఆ యొక్క విశేషమైనటువంటి స్థల ప్రభావము, మహిమ ఇప్పటికీ ప్రత్యేకంగా నార్త్ ఇండియన్స్, మనవాళ్ళు అందరూ కూడా, తెలుగు వాళ్ళు వెళ్ళి చూడడం. ఇలా ఎదురుగుండా కొంచెం ఒక 1/4 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉండదు, వెళితే అక్కడి నుంచి మొదలవుతుంది వాళ్ళ ప్రస్థానం. అప్పుడు ఒక్కొక్కరుగా పడిపోవడాలు, ఒక్కరే మిగలడం, ధర్మరాజుల వారు వెళ్ళడం, ఇవన్నీ మన చరిత్ర స్టోరీ ఉన్నది. ఇక్కడ మనం తీసుకోవాల్సింది స్వామివారి యొక్క రాయడం గురించి, ఆ యొక్క ప్రత్యేకత గురించి, వారి ఆహ్వానం గురించి, వారు మన్నించి రావడం, ఇవన్నీ ఆ విశేషం. అక్కడి నుండి కూడా దారి ఉన్నదని చెప్పడం అన్నమాట మానస సరోవర్కి. ఆ 13 దారులు కూడా మీరు చెప్పినట్టు కాలినడకనేనా, ఇంకే మార్గం? చాలా వరకు అప్పట్లో ఇలా ట్రక్కింగ్ వెళ్ళవలసిందే. ఇప్పుడు 2-3 చోట్ల కొంతవరకు జీప్స్ అలాంటివి అవైలబుల్ ఉన్నాయి. ఇంకా అక్కడ ఇవి యాక్స్ అని అంటారు, అవి దాని మీద
మన వస్తువులు పెట్టి కాలినడక వెళ్ళేవాళ్ళు, దాని మీద కూడా కూర్చుని వెళ్ళేవాళ్ళు. పశుపతి స్వామిలాగా అలా కూడా వాళ్ళకి ఏదో డబ్బులు చెల్లించాలి. మా అదృష్టానికి మేము పట్టుకుపోయింది తక్కువ, అందుకని బరువులు మేమే మోసుకున్నాం. నాతో పాటు ఇంకా 2-3 వచ్చారు. మొత్తానికి జయప్రదం, శుభప్రదం చక్కగా అయిపోయింది. అక్కడ కూడా నేను ఒక 6 months పైన ఉన్నాను. గిరి ప్రదర్శనలు అవన్నీ చేయడం, మానస సరోవర్ కూడా కాలినడకతో నేను చేయడానికి అవకాశం ఆ స్వామివారు కృప చేశారు. ఆ మానస సరోవరం మాకు 3.5-4 రోజులు పడుతుంది ఒక పరిక్రమ. 100 కిలోమీటర్లు పైన ఉంటుంది కాబట్టి ఇప్పుడు గుర్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ హెలికాప్టర్ ఒక రౌండ్ తిరిగితే అయిపోతుంది. ఇప్పుడు లేటెస్ట్గా 2,40,000 చిల్లర ఏదో ప్రైజెస్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి. అప్పట్లో గవర్నమెంట్ వాళ్ళు 8,500 రూపాయలు చైనీస్ గవర్నమెంట్కి ఇవ్వడం, వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం, వాళ్ళ అన్నపానాదులు అన్నీ చూపించడం, ఈ బార్డర్స్ వరకు మన వాళ్ళు తీసుకెళ్ళడం, అక్కడ నుంచి వాళ్ళు రిసీవ్ చేసుకొని గుర్రాలు అవన్నీ అప్పట్లో 87 అనుకుంటా గవర్నమెంట్ స్టార్ట్ అయింది. బిఫోర్ నేను వెళ్ళొచ్చాను, తర్వాత కూడా వెళ్ళాను. సో అక్కడ విశేషం ఏమిటంటే ఉదయం పూటే, రాత్రి పగలు అని మనం అనుకుంటాం కానీ అంత రాత్రి చీకటి అనేది ఉండదు. అవునా? పెద్ద పెద్ద చుక్కలు, స్టార్స్, పెద్ద పెద్ద స్టార్స్ ఇట్లా చూస్తే అలా కనపడతాయి దగ్గరగా. తర్వాత సూర్య చంద్రులు ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఈ రోజుకి పక్కపక్కనే ఉంటారు. అవి ఎవరు మనం మాధ్యమాల్లో చెప్పలేదు కాబట్టి నేను చెప్పడానికి కొంచెం ప్రజలకి ఎక్కువగా తెలుస్తుందని. అలా 2 పెద్ద పెద్ద గోళాలు, మీరు అంత దగ్గరగా చూసిన భావం ఎప్పుడు కలగదు. చుక్కలు అవన్నీ అలా ఉంటాయి. అక్కడ రాక్షస తాళని కూడా ఒకటి ఉంటుంది మానస సరోవర్కి ఇంకొంచెం ముందర. అంటే అక్కడ రాక్షస తాళ్ళలో రావణ బ్రహ్మ ఆయన గారు రుద్రవీణ వాయించి, పాత సినిమాల్లో రామారావు గారు రుద్రవీణ వాయిస్తారు, పేగులు తీసి పొట్టలోంచి. అది అక్కడ జరిగింది. ఆ చేతులు అందులో కడుక్కుంటాడు ఆ కోనేరులో. అందుకని అది తాళంటే అలాంటిది అనమాట. నీరు ఉండి నివసించే యోగ్యంగా ఉండి కోనేరులాగా అనుకో. రాక్షస తాళని అప్పటి నుంచి ఆ పేరు పెట్టారు. అక్కడ ఆయన చేయి కడుక్కుంటాడు. అవి అక్కడ బోర్డు కూడా పెట్టారు గవర్నమెంట్ వాళ్ళు ఈసారి, ఏంటంటే ఈ నీళ్లు తాగరాదు అని పెట్టారు. అంటే అది బాగుండదు, హెల్త్ పాయింట్ ఆఫ్ పాయిజనస్. అలా అది ఉన్నది. అది కూడా చూడడం జరిగింది. పరిక్రమ ఇవన్నీ కూడా నేను ఇష్టంతో చేయడం జరిగింది. అక్కడ ఇంకొక విశేషం ఉన్నది. ఈ రాక్షస తాళ్ళు ఈ తర్వాత మనందరికీ కుబేరుడు, మరి వారు నివసించినటువంటి రాజ్యం కూడా ఒకటి ఆ యుగాల్లో ఉండేది, ఇప్పుడు లేదు. మరి కుబేరుడు అంటే అందరికీ తెలుసు కదా. ఆయన రాజ్యం కూడా ఉండేది. మనుషులు పోలేరు, చూడలేరు, చెప్తారు అక్కడ వరకు, అంతవరకే. మనం ఏంటంటే అది ఇంకెంత దూరం కూడా డిస్టెన్స్ తెలియదు. అప్పుడు ఉజ్జాయింపిన ఒక 80 to 100 kilometers అని చెప్పారు. ఆ రాక్షస్ తాళ్ నుంచి ఇంకా వెళ్ళాలట లోపటికి నడకతోనే. మరి అక్కడ ఏమి లేవు కదా. అక్కడ వెండి కొండలు అంటే ఇది అలా మెరుపులు, అలాగే చక్కటి కొండలు, అదంతా ల్యాండ్ స్లైడింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో అక్కడ విశేషమైనటువంటి అమ్మవారు మానస సరోవరం, శివుడి యొక్క నివాస స్థలమైనటువంటి కైలాస్ పర్వతము, ఆ తల్లి తండ్రి వారు ఉండేవారు కాబట్టి ఆ తల్లి స్నానానికి మానస సరోవర్లో రావడం జరిగింది. అంటే రెగ్యులర్ అనుకోండి. ఈ యొక్క స్వామివారు పుట్టుక గురించి చెప్పడం నేను వివరణ ఇస్తున్నాను. ఆ తల్లి చరిత్ర ప్రకారం కూడా ఆ స్వామివారు ఆ యొక్క మట్టితో, అంటే ఇప్పుడు మనం మట్టి అంటాం, బంకమట్టి అలాంటివి ఉంటాయి కదా, ఆ దాంట్లో తీసి అది చేసి ప్రాణం పోసి కాపలాగా పెట్టడం, ఇవన్నీ మన చరిత్ర కొంతవరకు విన్నాం. ఆ తల్లి స్నానం చేసి రావడం, లోపల ఉండడం, మరి శివస్వామి వస్తే వారిని అడ్డగించడం, సరే వాళ్ళిద్దరికి యుద్ధం జరగడం, ఆ గజేంద్రుడి యొక్క
శిరస్సు తీసుకురావడం, ఇవన్నీ మనం రెగ్యులర్గా కథల్లో వినేదే విన్నాం. కాబట్టి అవును. సూక్ష్మంగా చెప్పా. ఉమ్, ఆ యొక్క విశేషం అక్కడ జరిగినట్టుగా మనకి చరిత్ర విదితం అయినది అన్నమాట. ఉమ్, అది మానస సరోవరం దగ్గర ఆ స్వామివారు జననము అనేటువంటి దాని మీద కొన్ని ఇవి అపోహలు, కొంతమంది ఒప్పుకోకపోవడాలు, ఇవి రకరకాలుగా ఉన్నాయి. ఏదున్నా మాత్రం అది జరిగినది సత్యం. ఉమ్. మేము కూడా మానసరోవరం వెళ్ళినంత శ్రద్ధగా విన్నాం గురుగారు. అక్కడికి వెళ్ళాలంటే ఎంతో ధైర్యము, భక్తి శ్రద్ధలు, దైవానుగ్రహం ఉంటే తప్ప జరగని పని. అంటే మేము వెళ్ళినది 85 ఆ టైంలో, ఒక 40 ఏళ్ల క్రితం. ఇంకెక్కువైందో, ఇది 25, అదొక 15, 40 ఏళ్ళు అవుతోంది కాబట్టి. అప్పట్లో ఏంటంటే అక్కడ వాళ్ళు మంచి సహాయం చేసే చైనీస్ వాళ్ళు కూడాను, మిలిటరీ పీపుల్, ఉమ్, వాళ్ళు మనకి ఆక్సిజన్ అవన్నీ పెడతారు. ఉహుం, ఎమర్జెన్సీ హెలికాప్టర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఎవరికన్నా తీసుకెళ్ళడానికి. వాటికి అప్పట్లో ఫెసిలిటీస్ ఉండేవి ఉమ్, గవర్నమెంట్ వాళ్ళ యొక్క ఒప్పందాల ప్రకారం. మేము వెళ్ళినప్పుడు ఏ ఒప్పందం లేదు. ఉమ్, మేము కాఠ్మండు వెళ్ళాము, అటు ఇటు అన్నీ అంతా తిరగడం. అక్కడ ఇంకో విశేషమైనటువంటిది స్వామివారి జననం గురించి ఉమ్, చెబుతూ ఉన్నాను కాబట్టి, ఆ స్వామివారికి అన్ని మరి శక్తులు అమ్మవారు ప్రసాదించడాలు, అంటే ఆయన అడ్డుకునే ముందర ఇక తల్లిదండ్రులు జగత్పితరులు కాబట్టి ఇవ్వడం, ఆ చరిత్ర తెలుసు. ఆ స్వామివారి యొక్క విశేషము ప్రతి వరం కూడా ఉంది వారికి. ఏమిటంటే ఏ పూజ జరిగినా ప్రథమ తాంబూలము పూజ ఆ తండ్రికి ఇవ్వకుండా ఏ దేవుడికి పూజలు చేయడానికి లేకుండా వరం కూడా ఉంది. అవును, చాలా మందికి మొదటి గణపతి పూజతో మొదలవుతుంది. అవును, ఏ దేవుడిని ఇష్టపడే వాళ్ళైనా గణపతిని అది పూజిస్తారు. ముఖ్యం. గౌరీ అవును. పూజ, గణపతి పూజ అవన్నీ మనం విన్నాం. ఇది ఎందుకు సూక్ష్మంగా కొంతగా నేను చెప్తున్నానంటే, ఇంకా విశేషాలు ఇందులో జోడించి చెప్పడం కోసం. అది వారి జననం, అది వారు విశేషమైనటువంటి దివ్య శక్తి కలిగినటువంటి ఆ మాత యొక్క సృష్టి. ఉమ్, అంటే సాక్షాత్తు దివ్య శక్తి రూపం దాల్చినటువంటి గణనాథుడు గణేశ స్వామి అని అర్థం అన్నమాట. ఆయనకి అన్ని శక్తులు అమ్మవారు ఇచ్చారు. అమ్మవారు ఆది పరాశక్తి అంశ, అందులో సందేహం లేదు. శివుడు కూడా శక్తి స్వరూపుడు, కానీ అక్కడ కొంచెం తేడాలు చెప్పారు పెద్దవాళ్ళు. చాలా విశేషమైనటువంటి సంపన్నులు, శక్తి సంపన్నులు. కైనెటిక్ ఎనర్జీ అనే ఇంగ్లీష్ పదం వాడాను. నడయాడే శక్తి కలిగినటువంటి వాళ్ళని కైనెటిక్ అంటాం. ఈ అమ్మాయి తల్లి మూలశక్తి, ఉమ్, ఆది పరాశక్తి అమ్మవారు. ఆయనకి అందుకని అర్ధనారీశ్వర తత్వాన్ని కూడా మనం సగం మనం, అవును, అంటే అమ్మవారు శక్తి లెఫ్ట్, రైట్ సైడ్ మనం ఆ స్వామివారిని అవును. చూస్తూ ఉంటాం, విగ్రహాలు, ఫోటోలు. మన వాళ్ళు పూజల్లో కూడా, మన గృహస్థులు కూడా అలా విడిగా కూర్చునే పెట్టే పద్ధతులు కూడా, కంకణాలు కట్టడాలు, ఇవన్నీ మామూలే. ఆ స్వామి యొక్క గొప్పతనం వర్ణనాతీతము. ఇంత అని లిమిటేషన్స్ లేవు. చాలా గొప్పవారు, సృష్టికర్త. ఆయన ఇవ్వగలుగుతారు, శుభాలు మనకి ప్రసాదించగలుగుతారు, కష్టాలు దూరం చేయగలుగుతాడు. అలా అద్భుతమైనటువంటి విషయాలు, విశేషాలు, మాకు తెలియని నిగూఢమైనటువంటి విషయాలు అమ్మ. పంచుకున్నారు. ధన్యవాదాలు అమ్మ, గురుగారు. శుభం తల్లి.